లేకపోతే ర్యాలీనో రాస్తా రోకానో ఎవరైనా ఎదిరించేటప్పుడు పోలీసు వాళ్ళు 4 దెబ్బలు కొట్టినా తట్టుకోగలం. ఆయన ఒక్కడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన దమనకాండని, కేసీఆర్ చేసిన అవినీతి కుంభకోణాలని దాదాపు 180 కేసులు ఆయన ఈడీలో కానీ, సిబిఐలో కానీ, విజిలెన్స్లో కానీ, హ్యూమన్ రైట్స్లో ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఒకసారి పట్టభద్రులారా ఆలోచించండి. అసలు పట్టభద్రుల ఎలక్షన్స్కి రాజకీయ పార్టీలు పోటీ చేయకూడదు. సమాజంలో ఉన్న ఎక్స్పర్ట్స్, సమాజంలో నీతి నిజాయితీ వాళ్ళు పోటీ చేయాలి. ఎమ్మెల్యేలుగా ధనబలం లేనోళ్ళు, మజిల్ పవరు, మనీ పవర్ లేనోళ్ళు, సమాజానికి ఉపయోగపడేటోళ్ళు, ఇలాంటి ప్రశ్నించే గొంతులు ఉండాలి. బక్కా జడ్సన్ అనే వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులు ప్రశ్నించిండు. మెగా కృష్ణారెడ్డి మీద అలుపెరగని పోరాటం చేసిండు. ఒక 300 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన మెగా కృష్ణారెడ్డి ఇవాళ 3 లక్షల కోట్లు ప్రపంచ కోటీశ్వర్ల జాబితాలోకి వెళ్తే కూడా ఒక్క బక్కా జడ్సన్ ప్రాణాలకు తెగించి కొట్లాడిండు. కాబట్టి ఇవాళ మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆయన బయట పెట్టిన స్కామ్ ఏముంది చెప్పండి? 180 రిజిస్టర్డ్ కేసులు ఉన్నాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆయనకి అర్హత ఉంది, ఆయన జీవితంలో త్యాగం ఉంది, నిజాయితీ ఉంది. ఇవాళ బక్కా జడ్సన్ అమ్ముడు పోయిండు, లేదా బక్కా జడ్సన్ని మేము డీల్ చేస్తామని ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా చెప్పగలడా? సమాజంలో ప్రశ్నించే గొంతుల తరపున, మనందరి తరపున ఒక వ్యక్తిని శాసన మండలికి పంపించడం అనేది మన బాధ్యత. కాబట్టి తెలంగాణ ప్రజలారా, పౌరులారా, మన సామాజిక బాధ్యత, మనందరి బాధ్యత. కాబట్టి బక్కా జడ్సన్ అన్నని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది.